నంద్యాల జిల్లా ముత్యాలపాడు పాల ఉత్పత్తి కమిటీలోని వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గడువు ముగిసింది. విజయ డైరీలో డిఫాల్టర్ అయిన భూమా విఖ్యాత్ రెడ్డిని ఎలా ఎన్నుకున్నారని సొసైటీకి నోటీసులు పంపించింది కమిటీ. 2 సార్లు పోలీసుల ద్వారా గడువు కోరిన కమిటీ మూడోసారి కూడా అదే తీరుతో వ్యవహరించింది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాలతో చివరి నిమిషంలో వచ్చిన పోలీసులు మరోసారి గడువు కావాలని కోరారు. పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేసిన కమిటీ గడువివ్వడం కుదరదని తేల్చి చెప్పింది. తుది నిర్ణయం తీసుకుని ముత్యాలపాడు కమిటీకి తీర్మానం పంపిస్తామని త్రిసభ్య కమిటీ సభ్యులు గంగుల విజయసింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డి ప్రకటించారు. ముత్యాలపాడు పాలక వర్గానికి 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఈరోజు మేము నోటీసులు ఇవ్వడం జరిగినది. 1 గంట వరకు ఎదురు చూసినాము. పాలకవర్గ సభ్యులు ఎవరు కూడా హాజరు కాలేదు. కమిటీ వారు కూర్చొని నిర్ణయం తీసుకొని రేపు ఆ సొసైటీకి రిజిస్టర్ పోస్టు ద్వారా అధికారికంగా నోటీసెస్ పంపుతాము. కర్నూలు మిల్క్ యూనియన్ సొసైటీ డైరెక్టర్ ఎలక్షన్స్కు ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. సొసైటీలన్నీ సెట్ చేసి నెక్స్ట్ డైరెక్టర్ ఎలక్షన్స్కి మేము త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ అందరూ సహకరిస్తారని, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ ఇబ్బంది పడకుండా, ఎందుకంటే చాలామంది రావాలని ట్రై చేస్తున్నారు. ఆ వచ్చేటోళ్ళందరూ కూడా ఏమిటి అనేది మీకు వాళ్ళ గురించి ముందే తెలుసు. మనం పదే అదే డిస్కస్ చేయడం పక్కన పెట్టి రేపు డైరెక్టర్ ఎలక్షన్స్లో అందరూ సహకరించవలసిందిగా పాలకేంద్రం సొసైటీ అధ్యక్షులందరినీ కోరుతూ థ్యాంక్స్.